9వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గురువు ఉచ్చస్థితిపడి చూడడం వల్ల పితృ సంతోషము, అంటే తండ్రికి ఏదైనా మంచి అనారోగ్యం ఉన్న ఆరోగ్యము, వ్యాపారం చేస్తుంటే వ్యాపార లాభాలు లాంటి శుభ ఫలితాలన్నీ జరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉండడం వల్ల కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, తేపులు రావడము, మొహమాటం ఎక్కువైపోవడము. గురువు అంటే ఆయన కొంచెం చీప్గా బిహేవ్ చేయడు కదా, మొహమాటాన్ని ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా తరచూ మీకు తెలియనట్టే పెరుగుతూ వస్తాయన్నమాట. కాబట్టి ఈ గురుగ్రహ అనుగ్రహం కోసము మీరు గురుచరిత పారాయణం చదవడము, లేదా ఏదైనా దక్షిణామూర్తి దత్తాత్రేయ లాంటి ఆలయాలకు వెళ్ళి దీపం పెట్టి కొద్దిసేపు ఉండేసి రావడము, ఇలాంటివన్నీ చదువుకోవడం మంచిది. అదేవిధంగా మీకు రాశిలోకే రవిగ్రహం వస్తుంది. రవి ద్వితీయాధిపతి రాశిలోకి రావడం మంచిది. ఇది చాలా ధనరాబడి పరంగా బాగుంటుంది. శివారాధన ఎక్కువ చేయడం వల్ల రవిగ్రహం ఎప్పుడు కానీ బలపడుతుంది. శివుడికి రవిగ్రహానికి శివుడే ఎక్కువ కాదు, పూర్తిగా శక్తినిచ్చేది. కాబట్టి రవిగ్రహం బలపడాలంటే ఎవరు కూడా శివారాధన చేయాలి. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి, దుర్గా గణపతి మంత్రం చదువుకోవాలి. చక్కగా మీరు నేను చెప్పిన గురుచరిత పారాయణ ఇవి తరచూ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.